ఎలా రాసుకోవాలి, ముందుగా ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా రాసుకోరు. ముఖ్యంగా ఆడబిడ్డలు అయితే ఎక్కువ, ఎందుకంటే మగవాళ్ళకి ఏదైనా అవకాశం ఒకసారి నుంచి 2 సార్లు నుంచి 10 సార్ల వరకు రావచ్చు. కానీ ఆడబిడ్డలకి ఎట్లా అవుతుంది అంటే ఏది అవకాశమైనా ఒకేసారి వస్తుంది. ఆ ఒకేసారిలో మంచిగా చేయకపోతే మళ్ళీ ఒకసారి రాకపోవచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల వారికి చూస్తే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కొంతమందికి ఒక పేపర్ కానీ 2 పేపర్ కానీ పోవడం వల్ల సర్టిఫికెట్ రాకపోవచ్చు. ఇప్పుడు మీ చిన్న వయసు వాళ్ళు 15-16 సంవత్సరం వయసు కాబట్టి మీకు ఆ 10th సర్టిఫికెట్ విలువ తెలియకపోవచ్చు. కానీ మేము ఇప్పుడు 30 దాటాము, మాకు తెలుసు దాని విలువ ఏంటి. చిన్న అంటే ఒక పెద్ద పరీక్ష యూపీఎస్సీ లాగా పరీక్ష రాసినా, లేకపోతే ఒక పాస్పోర్ట్ కోసం అప్లై చేసినా, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసినా, ఏదైనా అప్లై చేసినా 10th సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మా చేతిలో చాలా మందికి ఉద్యోగాలు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నిలబెట్టినా కూడా ఏమీ అవసరం లేదు. ఈ జాబ్కి, ఈ ఉద్యోగంకి, చిన్న ఉద్యోగంకి ఏమీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పినా కూడా అప్లై చేసిన క్యాండిడేట్స్లో 10 మంది అప్లై చేస్తే దాంట్లో 8-9 మంది దగ్గర 10th పాస్ వాళ్ళు ఉంటారు. ఎవరైనా 10th పాస్ లేక ఉంటే ఎందుకు వాళ్ళకి మేము తీసుకుంటాము? మా ప్లేస్లో మీరు ఉంటే తీసుకుంటారా? తీసుకోరు. సో చిన్న ఉద్యోగం ఏదైనా ఊర్లోనే మీరు ఏ ఊర్లో ఉంటారో ఆ ఊర్లో కూడా మీరు ఒక అంగన్వాడీ కానీ ఒక పిఎన్సి సెంటర్ ఉంటుంది, దాంట్లో మీరు చిన్న జాబ్ చేయాలనుకుంటే కూడా అవుట్ సోర్సింగ్లో జాబ్లు వస్తుంది. అక్కడ కూడా ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషనల్ మినిమం 10th పాస్ అయితే క్రైటీరియా ఉంటేనే ఉంటుంది. కానీ అందరూ మనసులో ఉంటుంది ఏం పని చేస్తారు, ఒక 10వ తరగతి కూడా పాస్ చేయలేకపోయారు, ఏం పని చేస్తారు అనేది అందరూ మనసులో ఉంటుంది. కాలేదు అంటే ఫస్ట్ ఛాన్స్లో పాస్ కాలేదు. కానీ బాధాకరమైన విషయం అది అసలు కాదు. బాధాకరమైన విషయం ఏమైతుంది, లాస్ట్ టైం నేను 10th కోసం ఎంతమంది అప్లై చేస్తున్నారు ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు మన బడిలో చదివిన పిల్లలు కాకుండా పోయినసారి రాసిన వాళ్ళు ఉండొచ్చు, ప్రైవేట్లో రాసిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. అలాంటి ఎంతమంది ఉన్నారు చూస్తే నాకు ఆశ్చర్యమైన అనిపించింది. అంటే చాలా మంది 10th ఎస్ఎస్సి రాసిన తర్వాత ఒక పేపర్ పోయి ఉంటే అసలు సప్లిమెంటరీ రాసుకోవడానికి కూడా పోలేదు. సో సప్లిమెంటరీ అంటే చాలా ఈజీ ఉంటుంది, ఈజీ. చాలా మందికి అంటే అందరికీ మెమొరీ కానీ ఇంటలెక్ట్ కానీ సమానంగా ఉండదు చదువు మీద. ఎందుకంటే కొంతమందికి మంచి నైపుణ్యం ఉంటుంది స్పోర్ట్స్ మీద, ఆర్ట్స్ మీద, ఇంకా వేరే పని మీద, వంట మీద, అది కూడా ఒక నైపుణ్యమే. సో చదువు మీద అంటే దేవుడు అందరికీ నైపుణ్యంలో సమానంగా ఇచ్చాడు, కానీ ప్రతి విషయంలో సమానంగా ఇవ్వలేదు. కొంతమందికి నాకు ఒకవైపు ఆ పని మంచిగా రావచ్చు, ఇంకొక వైపు ఇంకొక పనిలో అస్సలు నేను ఫెయిల్ ఉండొచ్చు. స్పోర్ట్స్ చూస్తే నేను అస్సలు ఫెయిల్, నాకు ఏది రాదు స్పోర్ట్స్లో. సో ఇంకా కొంచెం ఈ చదువు అయినా, వంట అయినా, ఇది అయినా అది అయినా వస్తుంది. సో పిల్లలు కూడా అట్లా ఉంటారు, ఒక సబ్జెక్ట్ వాళ్ళకి మంచిగా రావచ్చు, ఇంకొక సబ్జెక్ట్ రాకపోవచ్చు. అన్ని సబ్జెక్టులు ఒకేసారి రాసేటప్పుడు సమయం కొంచెం తక్కువ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి చాలా నానా రకాల సమస్య ఇంట్లో కూడా ఉంటుంది, మాకు తెలుసు. అంత లగ్జరీ ఉండకపోవచ్చు ప్రైవేట్ స్కూల్ చదివిన పిల్లలతో మనం కంపారిజన్ చేస్తే. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏదైనా సమస్య ఇంట్లో ఉన్న వల్ల వాళ్ళకి ఏదైనా జరిగితే ఒక పేపర్ 2 పేపర్ పోతే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది, తప్పకుండా అది రాసుకోవాలి. పోయిన మనం ఇంతమంది ట్రాక్ చేసామంటే 124 మందిని మనం ట్రాక్ చేస్తున్నాం. ట్రాక్ చేసినా కూడా దాంట్లో ఓన్లీ 95 మంది మాత్రమే పరీక్ష రాసుకున్నారు. దాంట్లో 72 మంది ఈసారి పాస్ అయిపోయారు, ఇంకా 23 మంది మిగిలారు.